హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఈరోజు ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి సమాచారాన్ని చూద్దాము. మొత్తం 3 రకాల ఉద్యోగాలకి సంబంధించినటువంటి సమాచారం వచ్చింది. ఇందులో ముందుగా చూసుకున్నట్లయితే సింగరేణి క్యాలరీస్లో కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అలాగే 30,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి అని చెప్పేసి సీఎం కేసీఆర్కి వినతి పత్రాలు అయితే అందించడం జరిగింది. ఇంకా తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి సంక్షేమ శాఖ నుంచి కూడా మనకి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, నేను మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. జస్ట్ ఒక చిన్న లైక్ చేయడానికి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో నాకైతే తెలియట్లేదు. మీకు ఎంత మంచి సమాచారం ఇస్తున్నా కూడా మీరు లైక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దయచేసి లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే సింగరేణి క్యాలరీస్లో లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ 2 డిప్యూటీ లా మేనేజర్ అలాగే 2 సీనియర్ లా ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుచున్నది. ఈ నెల 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపింది. హార్డ్ కాపీలను ఈ నెల 17వ తేదీలోపు కొత్తగూడెంలోని సింగరేణి కార్యాలయానికి చేరేలా పంపాలని పేర్కొనడం జరిగింది. వివరాలకు సింగరేణి వెబ్సైట్ scclmines.com అనేటువంటి ఈ యొక్క సైట్లో కెరియర్స్ అనేటువంటి ఆప్షన్స్లోనికి వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. తర్వాత చూసుకున్నట్లయితే వేరొక నోటిఫికేషన్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి మనకి మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో స్పోర్ట్స్ అకాడమీలలో పనిచేయుటకు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన అంటే టెంపరీ బేసిస్ మీద కోచ్ల ఉద్యోగం భర్తీ చేయుటకు ప్రకటన అయితే వెలువడడం జరిగింది. సో బాయ్స్ లేదా గర్ల్స్ కొరకు దిగువ ఈవెంట్స్లో 2020-2021 విద్యా సంవత్సరానికి TSWREIS యొక్క వివిధ స్పోర్ట్స్ అకాడమీలలో కోచ్ల ఉద్యోగం భర్తీ చేయుటకు www.tswreis.in ద్వారా TSWREIS యొక్క పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికపై స్పోర్ట్స్ అకాడమీలలో పనిచేయటకు అర్హత గల NIS కోచ్ల నుండి TSWREIS ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ ఈవెంట్స్ చూసుకున్నట్లయితే కబడ్డీ, అథ్లెటిక్స్, వాలీబాల్, హ్యాండ్బాల్, చెస్, క్రికెట్, సాఫ్ట్బాల్, ఫుట్బాల్, హాకీ, కుస్తీ, బాక్సింగ్, జూడో అలాగే ఖోఖోకి సంబంధించినటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ అకాడమీలకి సంబంధించినటువంటి పనిచేయడానికి దరఖాస్తులు అయితే కోరుచున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ నెల 13వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తులు అనేవి స్వీకరించబడతాయి. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా స్వీకరించబడను అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేశారు. దరఖాస్తులు అనేవి మీరు ఆన్లైన్ ద్వారా ఇవ్వచ్చు లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు. సో మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.tswreis.in అనేటువంటి వెబ్సైట్ నుంచి కంప్లీట్ సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఎవరైతే ఈ స్పోర్ట్స్ అకాడమీలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయండి. తర్వాత నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 30,000 పోస్టులను భర్తీ చేయండి అని చెప్పేసి ఇక్కడ వినతి పత్రం అయితే సబ్మిట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ను బలోపేతం చేయడానికి టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ మీటింగ్ పెట్టాలని SGTU అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ రావు, మహిపాల్ రెడ్డి శనివారం కోరారు. కోవిడ్ వల్ల ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న చాలామందికి కేబుల్ టీవీ, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు లేవని నేతలు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 30,000 టీచర్ పోస్టులను DSE ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కరోనా వల్ల జాబ్స్ కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. 2018 మే 16 నాడు నిర్వహించినటువంటి మీటింగ్లో సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 6 ఏళ్ల నుంచి ప్రమోషన్లు లేక సెకండ్ గ్రేడ్ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 30 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ ప్రమోషన్లు పొందకుండానే రిటైర్ అవుతున్నారని SGTU పేర్కొనడం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా మనకి తెలంగాణకి సంబంధించినటువంటి ఉద్యోగాల యొక్క సమాచారం అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో క్రింద మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని పెడతాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.